ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని పేదాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పేర్కొన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా డీఎస్పీ శ్రీహరిరాజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. తొలుత స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీహరిరాజు మాట్లాడుతూ ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు, ఏలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు సిబ్బంది పనితీరు బేషుగ్గా ఉందన్నారు. స్థానికంగా 2025 సంవత్సరంలో జరిగిన బట్టల షాప్, నగల దుకాణాలలో జరిగిన చోరీలను టెక్నాలజీ సహాయంతో వేగవంతంగా ఛేదించి బంగారం రికవరీ చేశారని అభినందించారు. అలాగే స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి దొంగతనాలకు గురైన మోటార్ బైకులను, సెల్ ఫోన్లను పట్టుకోవడం జరిగిందని, బైకుల యజమానులకు వారి సొత్తును అప్పచెప్పడం జరిగిందన్నారు. పోలీస్ యంత్రాంగం అప్రమత్తతో మెలిగి నేరాలను శీఘ్రంగా అరికట్టాలని వీరందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. హైవే బస్టాండ్ల వద్ద, బస్ స్టేషన్లలో చైన్ స్నేచర్స్, జేబు దొంగలను అరికట్టేందుకు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా పోలీస్ నిఘా పెంచామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. రానున్న సంక్రాంతి ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పేరు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా, కోడి పందాలు, జూదాలు నిర్వహించినా, ప్రోత్సహించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రతిపాడు సీఐ బి సూర్య అప్పారావు, ఏలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు సిబ్బంది ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ సంబంధించి వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మనం 2025 తీసుకుంటే 2 ఇంపార్టెంట్ కేసులు, మన జ్యువెలరీ షాప్లో జరిగిన కన్నప్ప నేరం కానివ్వండి, లేకపోతే ఈ మధ్యకాలంలో జరిగిన హత్య కేసు కూడా చాలా సెన్సేషనల్ కేసు. 2 కేసులు కూడా ఏలేశ్వరం పరిధిలో జరిగాయి. ఈ 2 కేసుల్లో కూడా ప్రతిపాడు సిఐ గారు శ్రీ బి సూర్యాప్పారావు గారు, మన ఎస్ఐ గారు రామలింగేశ్వర్, ఆ టీం అంతా కూడా కష్టపడి పనిచేసి 2 కేసులు కూడా చక్కగా అందులో ఎవరైతే నిందితులను పట్టుకోవడం, అలాగే ఈ జ్యువెలరీ షాప్ కేసులో ప్రాపర్టీ అంతా కూడా రాయలసీమ వెళ్ళిపోయినప్పటికీ ముద్ద అక్కడి నుంచి రికవర్ చేసి తీసుకురావడం అంతా జరిగింది. ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారి దృష్టిలో ఉంది. మేమైతే నేరం జరగడం పట్టుకోవడం కాకుండా నేరం జరగకుండా ఉండాలని చెప్పేసి 2026లో కోరుకుంటున్నాం. ఆ రకంగా మా శాఖ తరఫున మేము అవకాశం మేరకు మేము కృషి చేస్తున్నాం. సార్, ఇప్పుడు రానున్న పండుగలకి కోడి పందాలు ఉన్నాయి కదండి, వాటి మీద అంటే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ బైండ్ ఓవర్లు కానీ లేకపోతే మిగిలిన కార్యక్రమం ఏమైనా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకేమైనా మిగిలి ఉన్నది ఏదైనా ఉంటే 1-2 రోజులు ఆ విషయం కూడా కంప్లీట్ చేస్తాం. అంటే దొంగతనాలు కూడా దానికి ఆల్రెడీ ప్రచారం చేశారండి మీ పోలీసు వాళ్ళు, దాని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తున్నారు? ఏ ప్రచారం అండి? జాగ్రత్తగా ఉంచుకోండి స్టేషన్ నుండి హౌస్ ఆఫీసర్ చేయించారండి. చేస్తున్నామండి. ఇంకా ఏమైనా కార్యక్రమాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పి ఆ రకంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే మనం తెలుసు 2025లో కొంతమంది ఏంటంటే మన ఏరియాలో షెల్టర్ తీసుకుని వేరే చోట దొంగతనాలు చేసిన ఒక గ్యాంగ్ను కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క మూమెంట్ కదలికలను కూడా మనం నియంత్రించగలిగాము. ఆ రకంగా కూడా చేస్తున్నాం. ఇక్కడ బేసిక్గా ఓవరాల్గా చూస్తే క్రైమ్ తక్కువ ఉంది. క్రైమ్ తక్కువ ఉన్నా కూడా కొన్ని రకాల క్యాస్ట్ ఇష్యూలు కానీ, లేకపోతే ట్రైబల్స్ సంబంధించిన ఇష్యూలు కానీ, లేకపోతే కొన్ని రకాల చీటింగ్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్. మనకు కొంత హైవే స్ట్రెచ్ కూడా ఉంది. హైవే స్ట్రెచ్లో కూడా ఇంకా ఎంతవరకు రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయగలమన్న విషయం మీద కూడా మనం దృష్టి పెడుతున్నాం. సార్, లోకల్గా పోలీసులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మెనలేరు, లేకపోతే డ్యూటీ చేయడం కూడా కష్టం అవుతుంది. అవును, అంటే మా అబ్జర్వేషన్ లీగల్గా మేము చూస్తే. మరి రిక్రూట్మెంట్ విషయం ఏమైనా అంటే ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి 9 months ట్రైనింగ్ ఉంటుందండి. వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి అప్పుడు దగ్గర 15 రోజులు అయింది. వాళ్ళు మళ్ళీ జిల్లాకు వస్తే కొంతవరకు ఈ సమస్య చేరొచ్చు. అంతవరకు అయితే మాకు ప్రాబ్లం ఉంది. అదే దీనికి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే ఇక్కడ ఉండలేదు, ఏదైనా ఇబ్బంది దానివల్లే కొంచెం దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. బైకులు ఒకటండి ప్రాబ్లం అయిపోయింది. బైకులు చాలా నోటిఫై కూడా ఉన్నాయి, తేవట్లేదు. నేను ఎదిపోతే పోతే పాస్పోర్ట్ పోయితే నూరుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాను. ఏమి చెప్పు అన్నీ ఉన్నాయి, కాకపోతే మెనలేక ఇవన్నీ కరెక్ట్.